జగన్కు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే తన మీద నెగిటివ్ వార్తలు వస్తుంటే పట్టించుకోకపోవడం, లేదా మీడియాని తను ఎంకరేజ్ చేసుకోకపోవడం, తన సాక్షి పేపరు ఛానల్ ఉంటే చాలనుకోవడం. అదే సందర్భంలో అవతల 60 మంది అటాక్ చేస్తుంటే అదేం కాదులే అని చెప్పేసి ఓ వివరణ ఇచ్చి ఊరుకోవడం. అదే దెబ్బ కొట్టింది. ఇప్పుడు చూడండి జరుగుతున్నటువంటి వ్యవహారాలు. ఓ పక్కన ఇసుక దోపిడీ మీద విజిలెన్స్ ఏంటయ్యా అంటే ఇసుక తవ్వకాలకు సంబంధించి రోజు రాసుకొచ్చారు నెగిటివ్. 750 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఉచితం అని జరుగుతూ ఉంది ఇసుక. కానీ అంతకు ముందు కంటే ఎక్కువ డబ్బులు. గ్రౌండ్ లెవెల్ ఏమైనా చేయగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ప్లానింగ్ ఏమైనా ఉందా? లేదు. ఎందుకయ్యా అంటే ఈయనకి అప్పుడు కూడా వాళ్ళేం గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు ఏం చేయలే. పేపర్లో స్టేట్మెంట్లు సోషల్ మీడియా వైరల్ చేసుకొచ్చారు. ఇప్పుడు చూస్తే ట్రాక్టర్ 4,000 రూపాయలు పలుకుతా ఉంది. ఇక లారీలు అయితే విపరీతం అయిపోయినాయి. కానీ ఎవడు ఆపే పరిస్థితి లేదు, ఎవడు రాసే పరిస్థితి లేదు, సాక్షిలో రాస్తే పట్టించుకునే పరిస్థితి ఉండదు. అదే సందర్భంలో ఇప్పుడు చూడండి రవాణా శాఖలో రేటు కట్టింది అని ఓ వార్త రాసింది ఈనాడు. రవాణా శాఖలో డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. అదే జగన్ హయాంలో అయితే జగన్ దోపిడీ లేదా జగన్ మంత్రి దోపిడీ, జగన్ దగ్గర విజయసాయిరెడ్డి దోపిడీనో లేకపోతే ఇంకొకటి దోపిడీనో అని పేరు రాసేవాళ్ళు. గ్రౌండ్ లెవెల్లో కిందున్న అధికారులు తింటారు. దాన్ని ఆపడం కోసమే ఆన్లైన్లో పెట్టుకొచ్చారు. బట్ అయినా జగన్ని దోషం చేశారు. ఇప్పుడు రవాణా శాఖ రేఖ కట్టింది అన్నారు తప్పించి దాంట్లో ప్రభుత్వం పాత్ర లేకపోతే మంత్రి పాత్ర అని రాయరు. ఎందుకంటే ఇప్పుడు అది ఉండదని తెలుసు అప్పుడైనా ఇప్పుడైనా సరే. కానీ ఇక్కడ రాసుకొచ్చేటటువంటి ధోరణి ఆ కోణంలోనే ఉంటుంది. వార్తలు రాసుకొచ్చి ఇప్పుడు ఇంకోటి ఎందుకు యూపీఎస్ ఏదైతే ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ జగన్ తీసుకొచ్చింది జీపీఎస్. దాన్నే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు జీవో ఇచ్చారు. అప్పుడే ఏది జగన్ జీవోని అమలు చేస్తున్నాం, పాత డేట్తో చేసేసారు, అది ఇదని నాటకం ఆడారు. కానీ ఆ జీపీఎస్ని రద్దు చేస్తామన్న కొత్త జీవో ఇచ్చారా? పోనీ ఓపీఎస్ ఇస్తున్నామని చెప్పి ఏమైనా జీవో ఇచ్చారా? లేదు. అదంతా సైలెంట్గా మీడియా ఉంది కదా. అదే సందర్భంలో జగన్ చెప్పింది కరెక్ట్ అన్నటువంటి కోణంలో కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కదా. కానీ ఈ నెగిటివ్ ప్రచారం చేసిన దాంట్లో ఒకటో వంతన్న పాజిటివ్ ప్రచారం వచ్చిందా? లేదు. ప్రచారంలో నెగిటివ్ అయితే దానికి కౌంటర్ చేయడంలో జగన్ వైఫల్యమే అతిపెద్దదైనటువంటి దెబ్బ అయింది. ఇంకా ఆయనలో ఆ మార్పు అయితే కనిపించట్లా.